ఆటిజం పిల్లల్లో తోబుట్టువుల మానసిక స్థితి ఎలా ఉంటుంది? సో, ఆటిజం పిల్లలలో ఒక బాబుకి ఆటిజం ఉన్నంత మాత్రాన కంపల్సరీ ఇంకో బాబుకి ఆటిజం రావాలని లేదు. ఇంకో బాబుకి ఆటిజం ఉన్నంత మాత్రాన తర్వాత బాబుకి ఆటిజం వస్తదని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆటిజం అనేది ప్యూర్‌గా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య స్థితిగతులను బట్టి డెవలప్ అయిన సిస్టమ్. తండ్రి యొక్క హెల్త్ బాలేకపోయినా, తల్లి యొక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, పీరియడ్స్ ప్రాబ్లమ్ గానివ్వండి, థైరాయిడ్ ప్రాబ్లమ్ గాని, ప్రెగ్నెన్సీ టైమ్‌లో మెడిసిన్స్ వాడడం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ప్రెగ్నెన్సీ అనేది ఒక ప్రీషియస్ కండిషన్. ఈ ఈ యొక్క ఈ యొక్క మొత్తం జీవ పరిణామంలో ప్రెగ్నెన్సీ అనేది ఒక ప్రీషియస్ కండిషన్. ఇది ఒక న్యాచురల్‌గా జరిగే ప్రాసెసే గానీ, దాన్ని మనం మెడిసిన్స్ తోటి, కెమికల్స్ తోటి తెచ్చుకోవడం గానీ, డిస్టర్బ్ చేసుకోవడం గానీ, ఎక్కువ మెడిసిన్స్ వాడడం గానీ, మనం ఏదో డాక్టర్ చెప్పాడని చెప్పేసి బ్లైండ్‌గా మెడిసిన్స్ వాడొద్దు మీరు. ఏ మెడిసిన్స్ వాడకుండా మీరు ఒక హెల్తీ ప్రెగ్నెన్సీ ఎళ్ళగలిగితే ఆటిజం, ఏడీహెచ్‌టీ, హైపర్ యాక్టివ్ కండిషన్స్ వచ్చే అవకాశాలు లేనే లేవు. డిస్టర్బ్డ్ కండిషన్స్‌లో మీరు ఎక్కువ మెడిసిన్స్ వాడడం గానివ్వండి, హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఉండడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది గానీ, ఒక బాబుకి వచ్చేంత మాత్రాన కంపల్సరీ ఇంకో బాబుకి రావాలని లేదు. బట్ ఇంకొక బాబుకి ఉందని చెప్పేసి, తర్వాత బాబుకి వస్తాయని చెప్పేసి మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ యొక్క స్థితిగతుల బట్టి, ఆ యొక్క హెల్త్ కండిషన్స్ బట్టి, ఆ టైంలో మీ యొక్క ఆరోగ్యాన్ని బట్టి మాత్రమే ఇది డిసైడ్ అవుతుంది గానీ, ఇది కంపల్సరీ వస్తదని చెప్పడానికి లేదు. బట్ ఛాన్సెస్ మీ హెల్త్ డిస్టర్బెన్స్ ఉందనుకోండి, ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.